డియర్ కస్టమర్స్, ఈ రోజు మనం ప్రత్యేకంగా బ్యాటరీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో ఏంటంటే వ్యాగనార్ కి బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది. ఇతను కస్టమర్ ఫస్ట్ వేయించుకున్నప్పుడు 4 years వారంటీ బ్యాటరీ ఆ టైంలో అవైలబుల్ ఉంది, వేయించుకున్నాడు. కానీ ఇది 2.5 years కే ఇది డ్యామేజ్ అయింది. కానీ ఇప్పుడు క్లెయిమ్ చేద్దామంటే అతను వారంటీ కార్డ్ అడుగుతున్నాడు. ఇతను కార్డ్ ఎక్కడో మిస్ అయింది, ఎంత ఎతికినా కూడా దొరకట్లేదు. కానీ అతను యాక్సెప్ట్ చేయట్లేదు వారంటీ క్లెయిమ్. అయితే ఈ సమస్య ఎలా సాల్వ్ కావాలి? సరే, ఇప్పటికైతే ఒక బ్యాటరీ అయితే అతను కొనేసుకున్నాడు, పర్చేజ్ చేస్తుండే, వేసేస్తుండే. అయితే ఇప్పుడు ఒక కొత్త ఫెసిలిటీ అనేది వచ్చింది, అది మీరందరూ నోటీస్ లో పెట్టుకోండి. ఏంటి అంటే, మనం బ్యాటరీ కొన్నప్పుడు అది 2 years వారంటీ గానీ, 4 years గానీ, 5 years గానీ, 6 years గానీ వారంటీ ఎంత ఉన్నా కూడా ఆ వారంటీ ఇంత ముందు మీకు వారంటీ కార్డు ఇచ్చేది, స్టాంప్ వేసేసి ఒక డేట్ వేసి ఇచ్చేది. అది మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు క్లెయిమ్ చేసేటప్పుడు అవి డాక్యుమెంట్స్ మీరు చూపించాలి. కానీ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్ లో అందరూ డాక్యుమెంట్స్ భద్రపరచుకోవడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. అయితే ఇప్పుడు ఈ కేసులో ఇదే జరిగింది. డాక్యుమెంట్ పోయింది, అతను వారంటీ ఇవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఏంటంటే, మీకు బెనిఫిట్ అయ్యే విషయం, మనం బ్యాటరీ కొన్నప్పుడు ఆ బ్యాటరీ కొన్నప్పుడే దానికి QR కోడ్ ఉంటది. ఆ QR కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్ లో ఇమ్మీడియట్లీ రిజిస్టర్, మీ వెహికల్ నెంబర్, మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్, సెల్ నెంబర్ ఆన్లైన్ లో ఎంటర్ చేస్తారు. దానికి అప్పుడే ఎమ్మటే ఒక OTP వస్తుంది. ఆ OTP మీరు ఎంటర్ చేసేసి మీరు మీ బ్యాటరీ డీటెయిల్స్, మీ ఓనర్షిప్, సెల్ ఫోన్ అన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్, మీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఊర్లో గానీ, ఆ ప్లేస్ లో గానీ మీకు డాక్యుమెంట్ అవైలబుల్ లేనప్పుడు మీరు ఆన్లైన్ లో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ సెల్ ఫోన్ సఫిషియెంట్, మీ వెహికల్ నెంబర్ సఫిషియెంట్. ఈ రెండు ఉన్నప్పుడైతే మీ క్లెయిమ్ కూడా పాస్ అయిపోద్ది. ఏ విధమైన డాక్యుమెంట్స్ మీరు చూపించక్కర్లేదు. ఇది కొత్తగా వచ్చిన ఫెసిలిటీ. ఎక్సైడ్ బ్యాటరీ, అమెరాన్ బ్యాటరీ, అన్ని బ్యాటరీలో ఇది స్టార్ట్ అయింది. మోస్ట్లీ ఈ ఇయర్ జనవరి నుంచి ఈ పథకం స్టార్ట్ చేశారు. మీరు కూడా ఎప్పుడైనా బ్యాటరీ కొన్నప్పుడు గుర్తుంచుకొని ఈ విధంగా రిజిస్టర్ చేయించుకోండి. ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ.